అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అదాని విషయంలో జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల లంచం తీసుకోలేదు అని కొద్దిమంది వైసీపీ మీడియా అలాగే వైసీపీ అభిమానులు సమర్థించుకుంటూ వస్తున్నారు. ఈ వైసీపీ అభిమానులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయలేదు, ప్రజాధనం దోచుకోలేదు, లంచం తీసుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి దొంగే, అయినా కూడా ఆయన అంటే మాకు ఇష్టం అని చెప్పండి. అని చెప్తే ప్రజలు ఒకవేళ అలాంటి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, అదాని 1750 కోట్లు లంచం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ సిఐడి చెప్పలేదు, అలాగని మన సిబిఐ కానీ ఈడీ కానీ చెప్పలేదు. ఎవరు చెప్పారు? FBI చెప్పింది. అంటే అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI చెప్పినా సరే అది నిజం కాదు అని వాదిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను చిరాగ్గాను ఉందిరా బాబు. అయితే పాపం ఈ వైసీపీ వాళ్ళందరూ ఇలా సమర్థించుకుంటూ ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్న ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అడ్డంగా ఇరికించారు జగన్ రెడ్డి గారిని. పాపం వైసీపీ మీడియా అంతా కలిసి మేము అదానితోటి ఏ విధమైన ఒప్పందాలు చేసుకోలేదు, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అయిన సెకీతోనే మేము ఒప్పందాలు చేసుకున్నాం తప్ప అదానికి మాకు సంబంధం లేదు అని బుకాయిస్తున్న ఈ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నన్ను రాత్రి 1 గంటకి లేపారండి, ఈ సెకీతో ఒప్పందానికి సంతకం పెట్టమన్నారు. ఎందుకంటే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనట. అర్ధరాత్రి 1 గంటకి నిద్ర లేపారట. బాబు శ్రీనివాసరెడ్డి లేగు, అర్జెంట్గా దీని మీద సంతకం పెట్టాలంటే. ఏంటో సంతకం అంటే సెకీతో ఒప్పందం చేసుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, కాబట్టి నువ్వు పెట్టాలంటే ఇదేంటి నిజంగా ప్రజలకి ఉపయోగపడేదే అయితే దీనిలో ఏ మతలబు లేకపోతే అర్ధరాత్రి 1 గంటకి సంతకం ఎందుకు పెట్టిస్తున్నారు నాతో, నేను పెట్టినానట. ఆ ఒక్క మాట సరిపోదండి ఆ జరిగిన ఒప్పందం లంచాలు తీసుకుని జరిగిందని? ఎందుకంటే నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతోటి ఒప్పందం చేసుకునేటప్పుడు ఎందుకు అంత అర్ధరాత్రి దొంగల్లా ఎందుకు చేయాలి? అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకం పెట్టిన తర్వాత క్యాబినెట్తో ఆమోదించుకుని ఓకే చేసుకున్నారట. అంటే విద్యుత్ శాఖ మంత్రి సంతకం లేకుండానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడే అర్థం కావట్లేదా ఇది లంచాలు చేతులు మారడం ద్వారా అప్పనంగా కట్టబెట్టేస్తున్న కాంట్రాక్ట్ ఇదని? అంతకంటే ఆధారాలు కావాలా వైసీపీ వారు? నిన్నటి సాక్షి పేపర్లో కూడా మేము సెకీతోనే పెట్టుకున్నాం, అదాని ఎవరో మాకు తెలియదని రాశారు. కానీ TV5 మరో నేత్రం శివ ఒక పోస్ట్ని బయట తీసుకొచ్చాడు. అప్పట్లో సీఎం ఆఫీస్ నుంచి పెట్టిన పోస్ట్ అది. దావోస్లో జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారి గ్రూపు కలిసి ఈ గ్రీన్కో ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాం అని చాలా గొప్పగా పెట్టిన పోస్ట్ అది. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం అని కూడా అన్నారు. కొన్ని విషయాలు చెప్తుంటే నవ్వు వస్తుంటుంది. అంటే అప్పుడు జనాలు మోసం చేయడానికి అలా చెప్పుంటారు. ఇన్ని ఆధారాలు వచ్చాక కూడా మా జగనన్న లంచం తీసుకోలేదు అని వాదించకండ్రా బాబు. లంచం తీసుకున్నా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం, ప్రజాధనం దోచుకున్నా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా ఆయన జైలుకి వెళ్ళి వచ్చినా సరే ఆయన అంటే మాకు ఇష్టం అని చెప్పండి. మీలాంటి సైకోలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నచ్చుతాడు ఆయన. అదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.